హైవేస్ జమ్మూ అండ్ కాశ్మీర్లో రాజౌరి జిల్లాలో బదోలి అని ఒక ప్రాంతం. లాస్ట్ 1.5 మంత్లో అక్కడ ఊరిలో 3 కుటుంబీకులకు సంబంధించి 17 మంది చనిపోయారు. 17 మంది అక్షరాలు. అరే ఎందుకు చనిపోయారా అంటే తెలీదు. ఎలా చనిపోయారంటే ఇదిగో ఇలా చనిపోయారు. అందరు ఎలాగేనంటే ఆల్మోస్ట్ 17 మంది ఒకలాగే. ఊర్లో భూతం ఉందా, పిశాచం ఉందా, లేదన్నప్పుడు ఏదన్నా అనుకోకుండా ఏదైనా గాలి ఏదైనా వాయువులు వచ్చాయా, ఏంట్రా అంటే అర్థం కావట్లేదు. 230 మంది ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాంటాక్ట్ అయిన వాళ్ళు ఫిజికల్గా అవ్వచ్చు మామూలుగా అందరినీ క్వారంటైన్ సెంటర్లో పంపారు. ఆ ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసుపత్రిని అలర్ట్ చేశారు. మెడికల్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది వాళ్ళ లీవ్స్ క్యాన్సిల్ చేశారు. మొత్తం ఇప్పుడు ఏమంటారు ఎక్స్పర్ట్స్, మెడికల్ ఎక్స్పర్ట్స్ అందరూ రంగంలోకి దించారు. అసలు ఏం జరిగిందిరా నాయన, వాళ్ళ బాడీలో ఏ అవశేషాలు దొరికినాయి. పోస్ట్ మార్టం చేశాక చూస్తే ఆల్మోస్ట్ అందరి బాడీలో కూడా ఒక రకమైనటువంటి వైరస్, బ్యాక్టీరియా అండ్ ఒక రకమైనటువంటి విషం తాలూకు లక్షణాలు కనిపిస్తూ ఉంది. అంటే పీల్చిన గాలి, తాగిన వాటర్, తిన్న ఫుడ్డా, లేదన్నప్పుడు ఇంకేదన్నా. 1.5 మంత్లో 17 మంది చనిపోయారు. ఇంక చుట్టూతో కూడా వచ్చేసి క్వారంటైన్ సెంటర్ అనేది ప్రకటించేశారు. అండ్ జనానికి సంబంధించేసి అలర్ట్ అనేది జారీ చేశారు. ఎక్కడికక్కడ ఓ రకంగా చెప్పండి అష్ట దిగ్బంధం నట్టు చేసేసి పక్కా పహారా కాస్తూ ఎవరికి ఏ చిన్న తేడా ఉందని ఇమీడియట్గా ఆసుపత్రి అడ్మిట్ చేసేసి జాగ్రత్తగా కాపాడుతుందని చెప్పేసి అంటున్నారు. మీ చుట్టుపక్కల కూడా ఎప్పుడన్నా ఎవరన్నా కానీ చనిపోతే ఎలా ఏంటంటే తెలియకపోతే రిమైన్ వాళ్ళు జాగ్రత్త అయితే పడండి. భయపెట్టను కానీ అది ఎటువంటి రూపేణ అయినా సరే. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మాస్ హిస్టీరియా టైపు మానసికంగా ఆలోచించి భయపడితే అలా కావచ్చు. వాటర్ కానీ, ఎయిర్ కానీ, ఫుడ్ కానీ, లేదా అనుకోండి పనికి మళ్ళీ పెంచు ఏదైనా చేసే పనులు కానీ. సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి.